టు క్యూ న్యూస్. మనం ఇప్పుడు రామేశ్వరం బండ 9వ వార్డు బేగరి శ్రీశైలం అన్న ప్రచారం అయితే బాగా జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున ఆయన అభ్యర్థిగా నిలబడ్డాడు. ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి ప్రజల కోసం ఎంతో త్యాగం చేసి పనిచేస్తున్నట్టు మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ రామేశ్వరం బండ గ్రామస్తులైతే బేగరి శ్రీశైలం గారికి పట్టం కట్టే ఆలోచనలో ఉన్నారు. అన్నని అడుగుదాం, ఏంటి విషయాలు, ఎట్లా నడుస్తుంది ప్రచారం అని. బీజేపీ ప్రచారం ఎట్లా నడుస్తుంది, మరి మోడీ గారి మాన్య ఇక్కడ పనిచేస్తుందా? బీఆర్ఎస్ బాగా బలంగా ఉంది, కాంగ్రెస్ కూడా కాట శ్రీనివాస్, నీలమ్మధు కలిసిపోయారు అంటారు. మరి అటు పరిస్థితిలో మీరు ఎట్లా ప్రచారం కొనసాగిస్తున్నారు? శ్రీశైలం అన్న గెలుపు కోసం ఎట్లా కృషి చేస్తున్నారు? వాళ్ళు మందు డబ్బులు ఏరులై పారుతున్న భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారు బీద వాళ్ళ కోసం ఏవైతే పథకాలను ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ అందే విధంగా పనిచేసినటువంటి మా శ్రీశైలం గారు గడప గడపకు ఖచ్చితంగా వాళ్ళతో పర్సనల్గా పోయి కలిసి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాల గురించి చెప్పి ఖచ్చితంగా మేము సేవ చేస్తాం. వాళ్ళు గెలిస్తే డబ్బు ఆస్తులను సంపాదించుకుంటారు, మేము గెలిస్తే ఖచ్చితంగా ప్రజా సేవ చేస్తామని చెప్పి వాళ్లకు భరోసా ఇస్తూ ఈ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా వాళ్ళకు అందే విధంగా చూస్తామని హామీ ఇస్తూ ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా శ్రీశైలంను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మా యొక్క 9వ వార్డు అభ్యర్థి బేగరి శ్రీశైలం గారికి మద్దతుగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఏ ఇంటికి పోయినా మాకు మంచి స్పందన ఇస్తూ ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము మా యొక్క శ్రీశైలంను గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళ ఇండ్ల ముంగట పోయి నిలబడాలి, వాళ్ళు ఏ టైంకి వస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి శ్రీశైలంను గెలిస్తే మాకు అందుబాటులో ఉంటాడు, మేం పిలిస్తే వస్తాడు, మాకు పనులైతాయనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ శ్రీశైలంను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఏ సందేహం లేదు. మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఈరోజు మాట్లాడరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాయకులను. టీఆర్ఎస్ వాళ్ళు వస్తూ ఉన్నారు, మాట్లాడరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. డబ్బుతో, బలంతో, అహంకారంతో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి వాళ్ళు ధీమాతో ఉన్నారు. కానీ మేము నిజాయితీగా ఈ యొక్క దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం పనిచేసే పార్టీ నుంచి 9వ వార్డు అభ్యర్థిగా శ్రీశైలం గారు ఎప్పుడు ప్రజల మధ్యన ఉంటూ ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ ఎప్పుడు పిలిచినా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ పోయినా మా తమ్ముడు, మా బిడ్డ అని హక్కున చేర్చుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీ ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు. ఓటర్ మహాశయులందరికీ కూడా నేను 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. మా శ్రీశైలంకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన పూర్తి అవగాహన ఉంది. ఏ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలో అన్న అవగాహన ఉంది. గెలిపిస్తే ఖచ్చితంగా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఒక విజన్తోని, ముందు చూపుతోని, ప్రజల యొక్క బాగోగులను కోరి ముందుకు పోతున్నటువంటి వ్యక్తి మన శ్రీశైలం గారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులు డబ్బుకు కానీ, మద్యానికి కానీ లొంగకుండా సర్వీస్ ఇచ్చే వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి, మాకు సేవ చేసే వ్యక్తి అని చెప్పి ఆలోచన చేసి ఖచ్చితంగా మా శ్రీశైలంను ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇందాక మా శ్రీశైలం గారు చెప్పినట్టు ఇంతకు ముందు గెలిచి ప్రజలకు చేసింది ఏం లేదు, ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. కేవలం వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి మాకు ఆస్తులు పెంచుకోవాలన్న ఆశ లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త లక్ష్యం ఒకటే, సేవ లక్ష్యం. కాబట్టి
ఖచ్చితంగా గెలిచి మీ అందరికీ సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇస్తే మా శ్రీశైలం మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ప్రతి సమస్యపై అవగాహన ఉంది కాబట్టి ప్రతి సమస్యను పరిష్కారం చేసే వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక లక్ష్యం ఉంది. ఇక్కడ ఏ సమస్య కూడా ఉండకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ 9వ వార్డు సభ్యులందరూ కూడా ఓటర్లందరూ కూడా ఆయనను ఆశీర్వదించాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. బేగరి శ్రీశైలం. నేను రామేశ్వరం మండ 9వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. ఎస్సీ జనరల్ని డిక్లేర్ చేసిందో గవర్నమెంట్ నామినేషన్ కింద. అప్పుడు నేను ప్రతి వార్డు 9వ వార్డు మొత్తం తిరిగి చూడడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క అపార్ట్మెంట్లో 4 ఫ్లోర్లు ఉన్నాయి. దాంట్లో ఒక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. 2 ఫ్లాట్లలో ఒక్క దగ్గర కూడా నీట్నెస్ లేదండి. ప్రతి ఫ్లాట్లో వాటర్ ప్రాబ్లం ఉంది, ప్రతి ఫ్లాట్లో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఇది చూసుకున్నట్టయితే కనీసం అక్కడ 3000 జనాభా ఉంటుంది. 3000 జనాభాలో దాదాపు 14 బోర్లు ఉన్నాయి, కానీ పనిచేసేది మాత్రం 2-3 బోర్లు. మీరు ఒకవేళ చూసుకున్నట్టయితే ఏ ఫ్లాట్ ముందుకైనా ఇవ్వండి, డ్రమ్ములు మొత్తం బయటే ఉంటాయి. ఎప్పుడు వాటర్ వస్తాయని చూస్తారు, వాటర్ డ్రమ్ పట్టుకుంటారు, ఒక 2 రోజులు 3 రోజులు వాడుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మోటార్ వస్తుందో రాదో తెలియదు, కరెంట్ ఉంటే వస్తుందే లేదంటే లేదు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక నీట్నెస్ లేదు, ఒక రోడ్లు నీట్నెస్ లేదు. సికింద్రాబాద్ నుండి ఇంద్రేశం వరకు బస్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇక్కడ ఇంతకుముందు అధికారులు ఇంద్రేశం నుండి రికన్స్ట్రక్షన్ కాలనీ బై వాకే రావాలి. ఇక్కడ వరకు చాలామంది లేబర్ ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి అక్కడికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ రావాలి. గవర్నమెంట్ ఉచితం ఇస్తుందా అని చెప్తుంది, బట్ ఇక్కడ నుండి అక్కడి వరకు నడుచుకుంటూ పోతే అంతే టైం వృధా అవుతుంది. సో దీనికోసమే మేము మాట్లాడి మమ్మల్ని గెలిపించిన తర్వాత మేము బస్సు ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రతి ఫ్లాట్కి మంచినీటి సదుపాయం కోసం వాటర్ ప్లాంట్ ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఫ్లాట్ ఏరియాలో ప్రతి రోడ్లోనే శుభ్రం చేసే పనులు ఉన్నాం. ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేస్తామని మేము మా బీజేపీ పార్టీ తరఫున మాటిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు హామీలు ఇస్తున్నారు, ఎలక్షన్ టైంలో ఓట్లు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బులు మద్యము తప్ప వేరే ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఏమన్నా అంటే లాస్ట్ రోజులు మేము చూసుకుంటాంలే అనే ధ్యాసతోనే ఉన్నారే తప్ప పబ్లిక్కి ఈ సదుపాయాలు చేయాలనే ఆలోచన ఒకరికి కూడా లేదు. మనకి ఏదైతే పబ్లిక్కి సర్వీస్ చేయాలనుకుంటున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే రకంగా మేము ఇంద్రేశం మున్సిపాలిటీ మొత్తం ఇదే ప్రచారం చేస్తున్నాము. ఖచ్చితంగా మాకు ఇంద్రేశం మున్సిపాలిటీలో ఉన్న 18 వార్డులు ఖచ్చితంగా మాకు అవకాశం ఉన్నది. ఖచ్చితంగా మేము గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇంద్రేశం మున్సిపాలిటీలో ఖచ్చితంగా మేము బీజేపీ జెండా ఎగిరేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ 9వ వార్డు కూడా మేము గెలుస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.